హలో గాయ్స్, ఈరోజైతే గురు పూర్ణిమ కదండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. అండ్ మా ఏరియాలో మేము మదనపేట అండి, ఇక్కడ రైన్ బజార్లో ఈరోజు చాలా బాగా గురు పూర్ణిమ చేశారనమాట. సో ఈరోజు నేను టెంపుల్కి అయితే వచ్చాను. నేను ఇక్కడ ఇది మదనపేట రైన్ బజార్ అండి. అంటే మాదన్నపేట నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ టెంపుల్ ఉంటుంది. రైన్ బజార్ అనే ఏరియా ఉంటుంది. సో అక్కడ ఈ టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజలు అయితే. ఎవ్రీ పున్నంకి అయితే ఇక్కడ బాగా పూజలు చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతము, బాబాకి అండ్ దత్త కూడా ఉన్నారనమాట టెంపుల్లో. సో చాలా పూజలు చేస్తారనమాట. ప్రతి పున్నంకి ఇక్కడ పూజలు చేస్తుంటారు. అండ్ ఎస్పెషల్లీ పంతులు కూడా సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి నెల మన పున్నం రోజు మాత్రమైతే ఇక్కడ భక్తులు చేయించుకుంటారు. ఎంతో కొంత మనం సాయం చేసుకొని మనం ఇక్కడ కథ చేయించుకోవచ్చు. ఈ మన ఆంజనేయ స్వామి అండి, చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ కోసం మాత్రం ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు అయితే చాలా క్రౌడ్ ఉండే, చాలా అంటే చాలా మంది వచ్చారు ఈరోజు టెంపుల్కి. అంటే ఆల్మోస్ట్ ఏ బాబా టెంపుల్కైనా ఈరోజు అయితే అందరూ విజిట్ అయ్యారు. ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి అందరైతే వెళ్ళారు. నేను కూడా ఇక్కడ ఈరోజు మా ఏరియాలో ఇంత క్రౌడ్ అయితే ఈరోజు ఫస్ట్ టైం చూశాను. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చిండ్రు ఇక్కడికి. అండ్ పూజలు మాత్రం చాలా బాగా చేశారు. అండ్ అన్నదానం కూడా చేశారనమాట. అండ్ అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబాకి అందరూ వచ్చి ఇలా దర్శించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడండి, శివాలయం ఉంటుంది. అండ్ ఈ శివాలయం వెనుక ఒక నాగప్రతిమల విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. శివయ్య బ్యాక్ సైడే ఉంటుంది. అండ్ నాగప్రతిమల వెనుక మాత్రం మన గురుదత్త టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఆయనను కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారనమాట. ఇక్కడ ఎవ్రీ పున్నంకి దత్తాకి మాత్రం పూజలు మాత్రం కంపల్సరీగా జరుగుతాయి. ఇక్కడ ఎవ్రీ డే జరుగుతాయి. ఎస్పెషల్లీ పున్నం రోజు మాత్రం దత్తాకి పూజలు మాత్రం జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ టెంపుల్కి ఏంటంటే, ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, ముందు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా అయితే లేకుండే. ఇప్పుడు రాను ఇయర్ బట్టి డెవలప్మెంట్ చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయ్యింది. ఈ రైన్ బజార్లో భక్తులందరూ సహకరించి మాత్రం టెంపుల్ని మాత్రం చాలా బాగా మన షిరిడీలో ఉన్నట్టు ఇక్కడ టెంపుల్ని మాత్రం చేశారనమాట. బాగా కట్టారు. ఇక్కడ బాబాని చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడైనా సరే అండి, బాబాని చూస్తే మాత్రం మన చాదర్ఘట్ కానీ, దిల్ష్ నగర్ కానీ, అండ్ ఇక్కడ బాబాని చూస్తే మాత్రం చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకో బాబాని చూడంగానే ఏదో మన బాధలన్నీ చెప్పుకుంటే తీరిపోతాయి అన్న ఫీలింగ్ ఉంటుంది బాబా గుడికి వస్తే మాత్రం. ఈరోజు చాలా క్రౌడ్ వచ్చారు మా ఏరియాలో అయితే. ఈరోజు గురు పూర్ణిమ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరు దర్శనం చేసుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మా టెంపుల్కి. చాలా బాగా అనిపించింది. మా ఏరియాకి ఇంత క్రౌడ్ రావడం అంటే మా ఏరియా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనమాట. పెద్ద పెద్ద వాళ్ళు, ఇక్కడ లీడర్స్ కానీ వాళ్ళు కూడా ఈ టెంపుల్కి విజిట్ అయ్యారు ఈరోజు.